హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు అమరావతిలో ఈ కన్స్ట్రక్షన్ సంబంధించి గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కరెక్ట్గా N11 E7 జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. అలానే ఇక్కడ మీరు చూసారు కదా, ఈ గ్రాడ్యుయేట్ ఆఫీసర్ గ్రూప్ 1 గ్రూప్ డి ఆఫీసర్కి సంబంధించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కి గతంలో ఆగిపోయినటువంటి పనులు ఎలా ఉన్నాయి ఏంటన్నది మీకు లోన, అలానే కన్స్ట్రక్షన్ ఎంతవరకు చేశారు ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తాను. మన ఛానల్ అయినా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. మనం ఇప్పుడు కొంచెం ఈ లోనకైతే వెళ్ళి చూద్దామండి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఈ గతంలో ఆగిపోయిన కన్స్ట్రక్షన్ గురించి చూద్దాం. అలానే ఇది రీసెంట్గా అయితే ఇక్కడ ఈ డక్స్కి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు సంబంధించి అయితే వేసారనమాట. ఈ పనులు అయితే జరిగినాయి అనమాట. ఇవన్నీ చూడొచ్చు మీరు. అలానే మనం కొంచెం అటు లోనకైతే వెళ్ళి చూద్దామండి. మన ఛానల్లో వీలైనంత వరకు ఈ అమరావతికి సంబంధించి ఈ పనులు జరిగాయి, అలానే ఆగిపోయినటువంటి పనులు కూడా చూపించడానికి అయితే మనం అయితే ప్రయత్నిస్తున్నాం. మీరు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలానే చాలామంది నెంబర్ అయితే అడుగుతున్నారండి. మనం డిస్క్రిప్షన్లో నాది నెంబర్ అయితే ఉంది. మీరు ఏమన్నా సహాయం చేయాలన్నా, అలానే ఏమన్నా సజెషన్ ఇవ్వాలన్నా కానీ మీరు నెంబర్ అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, కొంచెం అట్లా లోనకైతే వెళ్ళి చూద్దాం. ఇటు నుంచి మనం అయితే వెళ్తున్నాం అండి పైకి. చూద్దాం, వీలైనంత వరకు మీకు చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. మొన్న ఇది వర్షం పడడం వలన కొంచెం వాటర్ అయితే నిలిచిందనమాట. ఈ బిల్డింగ్స్ కూడా చాలా పెద్ద బిల్డింగ్స్ అండి. ఎలా ఉంది ఏంటన్నది మీరైతే చూడొచ్చు. చూసారు కదా, ఈ ఐరన్ మెటీరియల్ కూడా చాలా అయితే వేస్ట్ అయితే అయిపోయింది. అలానే ఇసుక ఇదంతా చూడండి. అది వచ్చేసి గ్రూప్ డి అనమాట. ఇది సెలార్ అనమాట కింద. అటు వెళ్ళి చూద్దాం. ఇక చూసారు కదా ఎంతవరకు అయితే ఉందో. ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్స్ అండి ఇవి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి. అమరావతిలో మరెన్నో కన్స్ట్రక్షన్ సంబంధించి మీకైతే అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఇవ్వండి, మనం చూడవచ్చు ఇక్కడ ఎలా ఉంది కన్స్ట్రక్షన్ అని చెప్పని. గతంలో ఆగిపోయినటువంటి పనులు అనమాట ఇవన్నీ. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు జరిగితే ఈ అమరావతిలో కన్స్ట్రక్షన్ వేరే లెవెల్గా అయితే ఉండేదన్నమాట పనులు. చూడండి, ఐరన్ మెటీరియల్ అయితే ఎలా ఉందో మీరే చూడొచ్చు. వేల కోట్లు అయితే వృధా అయితే చేశారు. ఇక చూసారు కదా, ఇది సెల్లర్ డౌన్ అనమాట. కింద ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ గ్రూప్ 1 గ్రూప్ డి ఆఫీసర్స్ ఈ బిల్డింగ్స్ అనమాట. ఇక చూడండి, ఇటువైపు అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయితే అవ్వలేదండి. ఇవి చూసారు కదా, ఇటు చూసిన ఎలా ఉందో ఐరన్. ఇదంతా తుప్పెక్కైపోతే ఉందండి. ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాము ఎలా ఉన్నది ఏంటి అన్నది. ఇక్కడ ఈ ఐరన్ మెటీరియల్ అంతా ఎలా ఉందో చూడండి.
చూడండి ఈ ప్రాంతం అయితే ఎలా ఉందో ఇదంతా. అలానే మీకు కొంచెం అటైతే వెళ్ళి చూపిస్తా లోనికి. ఈ 2-3 బిల్డింగ్స్ మటుకి లోన కలర్స్ వరకు అయితే పనులు అయితే చేశారు, కొన్ని అయితే ఆగిపోయినాయి అనమాట. అయినట్టు వరకు అయితే వెళ్ళి చూద్దాం అసలు ఏముంటాయి, ఎలా ఉంటుంది ఏంటన్నదని. మొత్తం 5 స్టేర్ల 12 స్టెప్లు అన్నమాట. మొత్తం 12 ఫ్లోర్లు అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు. అలానే ఇది వెళ్ళి చూద్దామండి ఒకసారి ఇటువైపు. ఈ 12 ఫ్లోర్లు ఉన్న అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవి, ఆఫీసర్స్కి సంబంధించి. ప్రస్తుతం ఎలా ఉన్నాయి అన్నదే మీకు చూపించడం కోసం అని చెప్పి మనమైతే వచ్చాము. ఇదంతా లిఫ్ట్ సెక్షన్ అండి. ఇగో మీరే చూడొచ్చు, ఇదంతా 12 ఫ్లోర్ల దాకా ఉండే లిఫ్ట్ సెక్షన్ అనమాట. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి. చూపిస్తాను ఇటు. ఇది చాలా డబుల్ బెడ్రూము అయితే ఉన్నాయండి. ఇది ఒక రూము, అలానే ఇది ఒక రూము. ఇది వచ్చేసి బాత్రూమ్ లాగా అయితే ఉందన్నమాట. ఇది కూడా రూమ్ లాగే ఉంది, చూసారు కదా. ఇటువైపు బాత్రూమ్ అయితే ఉందన్నమాట. ఏదో బాత్రూమ్ లాగా అయితే ఇచ్చారు. ఇది వచ్చి ఎంట్రన్స్, మీరు చూడొచ్చు. ఇది చూసారు కదా. ఇదంతా ఓపెన్ అన్నమాట. ఇదంతా వెలగపూడి అనమాట. మనకి సచివాలయం అయితే ఉంది కదా. చూద్దాం ఇంకా పైకి వెళ్ళి ఎలా ఉంది ఏంటని చూపిస్తాను కొంచెం. ఇటువైపు ఇంకా పనులు అయితే స్టార్ట్ అవ్వాలండి. ఇది వచ్చేసి చివరి వైపు అనమాట. ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్. మీకు ఇంకా
12 ఫ్లోర్లు పైకి అయితే ఎక్కాలి. కాదంటే దారి ఇంకా లేదన్నమాట ఇటువైపు. చూద్దాం ఒకసారి, వీలుంటే చూపిస్తాను. ఇటు ఉంది, చూద్దాం. వెళ్ళడానికైతే దారి లేదు, చూపిస్తా. 2వ ఫ్లోర్కి వెళ్ళి, ఇప్పుడు మనం వెళ్తుంది వచ్చేసి 2వ ఫ్లోర్ అనమాట. ఇవ్వండి, మామూలుగా వెళ్ళటానికి అయితే లేదు. అలానే ఇది వచ్చేసి లిఫ్ట్ సెక్షన్ అనమాట. ఇప్పుడు మనం 3వ ఫ్లోర్లో అయితే ఉన్నాం. ఇవంతే 2 బెడ్రూమ్లు, ఒక హాలు, కిచెన్, బాత్రూమ్ అయితే ఉన్నాయి అన్నమాట. ఇంకా ఒక ఫ్లోర్ దాకా అయితే వెళ్ళి మనం 4వ ఫ్లోర్లోకి వెళ్ళి అయితే చూద్దాం. అంతకుముందు పనులు అయితే చేశారు. ఇక్కడ మెటీరియల్ అయితే అక్కడ ఉందన్నమాట. ఇది కూడా లిఫ్ట్ సెక్షన్ ఇదంతా. ఇప్పుడు 5వ ఫ్లోర్లోకి వెళ్ళి చూద్దాం. అంతేనండి, ఈ 12 ఫ్లోర్లు కూడా మొత్తం ఇదన్నా అయితే ఉందన్నమాట. ఒకటే ప్లానింగ్, ఎటు చూసినా ఒకే రకంగా అయితే ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ. అదనమాట ఇలా ఉంది. మనం 5వ ఫ్లోర్లోనే ఉంటే ఇలా ఉందంటే, ఇంకా 12 ఫ్లోర్లు ఎక్కితే మన అమరావతి మొత్తం అయితే మనం చూడొచ్చు, కనిపిస్తుంది అనమాట. ఇలా అయితే ఉంది. ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి మాస్టర్ ప్లాన్ అయితే వేరే లెవెల్ అనమాట. ఇది మొత్తం కంప్లీట్ అయితే మన ఆంధ్రప్రదేశ్లోని అమరావతి అనేది నెంబర్ 1గా అయితే ఉంటుంది. అన్ని స్టేట్లు గర్వపడేలాగా మన అమరావతి అయితే అభివృద్ధి అయితే చెందుతుంది అనమాట. ఇవ్వండి, చూశారు కదా, ఈ గ్రెడ్యుయేట్ ఆఫీసర్కి సంబంధించి బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పనులు చేయడం కోసం పనులు అయితే ఇలా అయితే ఉన్నాయన్నమాట బిల్డింగ్స్. అలానే మీరు చూసుకుంటే ఇగో నిడ్ ఇన్స్టిట్యూట్, అలానే విట్ యూనివర్సిటీ కూడా అయితే ఇక్కడైతే ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్. చూశారు కదా, అదండి. ఓకే అండి, ఈ వీడియో ఎక్కడైతే చేస్తున్నాను, మరొక అమరావతి వీడియో వస్తాను. ఇంతవరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి, అమరావతి ముచ్చట్ని సబ్స్క్రైబ్ చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి.